హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ముఖ్యంగా ఈ పామ్ సండే మట్టల ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ మరి మనము ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మరి దేవుని కృపను బట్టి మరి ఈ పామ్ సండే ఈ విధంగా మరి ఆన్లైన్లో జరుపుకోవడానికి దేవుడి కృప చూపించారు. మరి ఎక్కడ కూడా మరి పరిస్థితులు బాగలేదు కాబట్టి మరి ఈ విధంగా మనం ఈ సండే నాడు జరుపుకోవడం జరుగుతుంది. మరి శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అయితే మనము సంఘంలోనే జరుపుకోవాలి తలంచాం కాబట్టి మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మరి ముఖ్యంగా ఈ ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే ఈ రెండింటిని కూడా మనం సంఘంలోనే జరుపుకొని అయ్యాము. మరి ఇప్పుడు పాండమిక్ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మరి మనము ఈ వారం ఈ విధంగా కూడుకోలేకపోయాము. మరి ఈ విధంగా ఫేస్బుక్లోను యూట్యూబ్లోను మనము ఈ ఆన్లైన్ ఆరాధనలో మరి పాల్గొందాము. మీరు పాల్గొన్నారు, మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ మరి మిమ్మల్ని అందరినీ మరి బ్లెస్ చేస్తూ మరి మనం ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనులైన మా పరలోకమందున్న తండ్రి, మా ప్రభువా, నీకే కృతజ్ఞతలు స్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభువా దేవ, మరి మమ్మల్ని అందరినీ దేవ మరి ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభువా. దేవ మా సంఘాన్ని మరి కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘముగా దేవ మీరు మీ అనాది సంకల్పంలోనే ప్రభువా మీరు మీ ప్రణాళికలో ప్రభువా ఏర్పాటు చేసి ప్రభువా మమ్మల్ని అందరినీ దేవ మరి ఇందులో భాగస్థులుగా చేసి ప్రభువా దేవ మమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేసి బలపరిచి ప్రభువా మమ్మల్ని అందరినీ దేవ ఎంతగానో వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా దేవ మా ప్రభువా మరి మేమందరము కూడా ప్రభువా నీ సేవలో ప్రభువా నీ రాజ్య వ్యాప్తిలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవ మరి మమ్మల్ని అందరినీ ఎంతో విలువైన వారుగా ప్రభువా మీరు నీ రక్తాన్ని ఇచ్చి వెలపెట్టుకొని ప్రభువా దేవ మమ్మల్ని బిడ్డలుగా చేసుకుని ప్రభువా నీ రాజ్య మంది నశించిపోతున్న వారి గురించి ప్రభువా దేవ మీ సమయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభువా. దేవ ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ మార్గాల్లోనికి వచ్చినరుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవాన్ని నీ చిత్తమై ఉంటున్నారు దేవ మరి అందరము దేవ మరి అనేక మందిని ప్రభువా నీ మార్గంలో నడిపించడానికి ప్రభువా మమ్మల్ని బలపరచండి ప్రభువా. మేమందరము కూడా నిన్ను పోలిన వారముగా నిన్ను చూపిస్తూ ప్రభువా దేవ అనేక మందికి మాదిరిగా ప్రభువా మేముంటూ దేవ మరి ప్రభువా నీ మార్గాల్లోనికి వారిని దేవ చేయడానికి ప్రభువా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. దేవాకృప చూపించండి ప్రభువా. మీరు ప్రభువా దేవ మరి ఈ దినాన మరి ముఖ్యంగా ప్రభువా మరి యెరూషలేములో జయప్రవేశం చేసిన దినంగా ప్రభువా మేము ఆచరిస్తున్నాం ప్రభువా. దేవ మరి ప్రభువా మీరు నీ గొప్ప కార్యాన్ని ప్రభువా యాగాన్ని చేయడానికి ప్రభువా దేవ మీరు జయప్రవేశం యెరూషలేములో జరిగించారు ప్రభువా. దేవదానంతటిని బట్టి దేవ మీరు ప్రభువా మా కొరకే చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా దేవ మా ప్రభువా ఈ సమయంలో ఎవరైతే ఆన్లైన్లో దేవ మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారో ప్రభువా ప్రతి ఒక్కరు కూడా బ్లెస్ అవుతున్నారు గాక ప్రభువా. దేవ మరి ఇంకా కూడా ప్రభువా మేమందరం కూడా దేవ మరి ప్రతి నీ సన్నిధిలో కూడుకుని నిన్ను కనపరిచే గొప్ప భాగ్యాన్ని మేము ఆకిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ ఇదిన్నాను ప్రభువా మా స్తుతులపై ఆశీనులై మా మధ్యలో ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవ మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవ మేమందరము మరి ఆ వాక్యానుసారముగా జీవించే వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. దేవ మరి ఈ కార్యక్రమం అంతా ప్రభువా ఎంతో మందికి ప్రభువా ఆశీర్వాదకారకంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభువా. దేవ ఈ కార్యక్రమం అంతా ప్రభువా మీ నామానికి ఎంతో మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనం కొంతసేపు మరి దేవుని స్తుతిద్దాం. మరి దేవుని నామాన్ని మరి ఆయన సన్నిధిలో
మరి ఎవరైతే ఆన్లైన్లో పాల్గొంటున్నారో అందరూ కూడా మరి కలిసి దేవుని స్తుతిద్దాం, మరి దేవుని నామాన్ని ఘనపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. హాలేలుయా స్తుతిద్దాము. మరి దేవుని సన్నిధిని మనం అందరము అనుభవించిన సన్నిధిని ఆహ్వానిస్తూ మనము ఆయన ప్రార్థన. ఈ దినాన్ని మనకి పామ్ సండేగా మరి ఉంటుంది కాబట్టి మరి ఈ దినంలో కొన్ని మరి మట్టలాంటి వాళ్ళ పాటలు మనం పాడుకుందాం. హోసానా 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 ఇన్ ద హైయెస్ట్, హోసానా 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 ఇన్ ద హైయెస్ట్. Lord, we lift up your name with the hearts full of praise. Be exalted, O Lord my God, Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Hallelujah. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Glory to the King of Kings. Jesus, 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 you're the King of Kings. Hallelujah. Jesus, 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 you're the King of Kings. Lord, we lift up your name with the hearts full of praise. Be exalted, O Lord my God. Jesus, you're the King of Kings. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the మహోన్నతుడు దేవని నామము, దేవని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. దేవని నామము, దేవని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే, ప్రభావము రాజుకే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకో పాట పాడుతుందామండి. మరి హోసన్నా జయం అన్నదే, హోసన్నా జయం అన్నదే అనే పాట పాడుతున్నాం. హోసన్నా జయం అన్నదే, 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 హోసన్నా జయం అన్నదే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ
వ్యాధైనా యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుందామండి. జయమే జయమే యేసునామములో విజయమే అనే పాట పాడుకుందాం. జయమే జయమే యేసునామములో విజయమే, జయమే జయమే, సాతానుపై విజయమే, గగన వీధులలోన దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా అనగదొక్కెదము. గగన వీధులలోని దుష్ట శక్తులన్నిటినీ ప్రభుని శక్తి తోడా అనగదొక్కెదము. హల్లెలూయా, 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 స్తోత్రములు రారాజు యేసుకు, మా యేసుక్రీస్తుకు వందనమే. జయమే జయమే యేసునామములో విజయమే, జయమే జయమే, సాతానుపై విజయమే. జీవించువాడనిగా నేను కానే కాను, నాలో క్రీస్తేశుడే జీవించి నడిపించును. జీవించువాడనిగా నేను కానే కాను, నాలో క్రీస్తుడే జీవించి నడిపించును. హల్లెలూయా, 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 స్తోత్రములు రారాజు యేసుకు, మా యేసుక్రీస్తుకు, మహిమ విభునికి వందనమే. జయమే జయమే, యేసునామములో విజయమే, జయమే జయమే, సాతానుపై విజయమే. శ్రమలు శోధనలు విస్తరించినను, నా యేసు తోడైయుండా నాకు భయమేలా. శ్రమలు శోధనలు విస్తరించినను, నా యేసు తోడైయుండా నాకు భయమేలా. హల్లెలూయా, 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 స్తోత్రములు రారాజు యేసుకు, మా యేసుక్రీస్తుకు, మహిమ విభునికి
దేవునికి వందనమే జయమే జయమే యేసు నామములో విజయమే జయమే జయమే సాతానుపై విజయమే రారాజు రాజుడా మేలుని ఎదుర్కొనుము ఉత్సాహించి మనమంతా మధ్యాకాశం చేరేదం రారాజు రానయ్యుండా మేల్కొని ఎదుర్కొనుము ఉత్సాహించి మనమంతా మధ్యాకాశం చేరేదం హల్లెలూయా 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 స్తోత్రములు రాజు యేసుకు యేసు క్రీస్తుకు మహిమ విభునికి వందనమే జయమే జయమే యేసు నామములో విజయమే జయమే జయమే సాతానుపై విజయమే హల్లెలూయా 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 చివరికి ఇంకొక పాట పాడుకుందామండి మనకు ఆఖరు పాట హోసన్నా నీ నామము బలమైనది అనే పాట పాడుకుందాం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నీ నామము ఘనమైనది హోసన్నా నీ నామము ఘనమైనది సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము ఘనమైనది హోసన్నా నీ నామము ఘనమైనది సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళల స్తుతింతు ఉదయకాలమున మధ్యాహ్నమున సాయంకాలమున స్తుతింతు కష్ట సమయమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు స్తుతింతు
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడ మహాగరుడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. యేసే మరి దేవా, గొప్ప దేవుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభా, నమ్మదగిన దేవా నైనా హోసన్నా మీకు వందనములు ప్రభా దేవా. నైనా జయము జయము ప్రభా దేవా నాయన నీ యొక్క గొప్ప సన్నిధిలో ప్రభా దేవా ఏసే మేము అందరం ప్రభా నిన్ను స్తుతించడానికి ప్రభా అయితే నిన్ను ఘనపరచడానికి అయా నీ నామమును ప్రభా హెచ్చించడానికి ప్రభా దేవా నాయన ఏసే మరి దేవా నాయన ఏసే మీకే వందనములు ప్రభా నీ దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన మాతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. అయ్యదేవా మీరు మాతో ఉండమని అడుగుచున్నాం తండ్రి. అయ్యదేవా మీరు మాలో దేవా నాయన మీ యొక్క అభిషేకంలో ప్రభా కృపను ప్రభా దేవా నాయన యేసే మన దేవా రిఖరాబ శిఖరాబ బాబా దేవా పరిశుద్ధాత్మ తండ్రి నాయన మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యదేవా మా వర్షిప్ లో మీరు ఉన్నారు ప్రభా. అయ్యదేవా మాతో మీరు ఉన్నారయ్యా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను రాజా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనములు తండ్రి. అయ్యదేవా ఈ రోజు ప్రభా దేవా నాయన మీరు యెరూషలేముకి ప్రభా నాయన యేసే మరి జయము హోసన్నా జయం అనుకుంటు ప్రభా. అయ్యదేవా నాయన నీ ప్రజలు ప్రభా అయ్యదేవా నిన్ను నమ్ముకున్న వారు ప్రభా యేసే మరి దేవా నాయన యేసే మరి దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా దేవా నాయన దేవాలయానికి ప్రభా మరి దేవా నాయన తీసుకొచ్చి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యదేవా ఇప్పుడు దేవా మీరు మా హృదయంలోకి రండి అని అడుగుచున్నానయ్యా. అయ్యదేవా మా హృదయంలో ఉండమని అడుగుచున్నాను తండ్రి. అయ్యదేవా మా హృదయం మీ యొక్క ఆలయమై ఉంటుంది తండ్రి. అయ్యదేవా మా హృదయం దేవా నాయన యేసే మరి దేవా అయ్యా దేవా హృదయం అనే తలుపులు డోర్స్ ఓపెన్ చేస్తున్నాం ప్రభా. వాళ్ళకి రండి ప్రభా. అయ్యదేవా మీ యొక్క నాయన శక్తితో మమ్మల్ని నింపమని అనిపించినారు తండ్రి. అయ్యదేవా చెప్పబోయే వాక్యాన్ని బట్టి దేవా నాయన యేసే మరి దేవా నేను ఎత్తి పట్టుకోండి ప్రభా. అయ్యదేవా నాయన మీరు మాట్లాడండి ప్రభా. దేవా మీకు స్తోత్రము చెల్లించుకుంటూ ప్రభా దేవా మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనకి వాక్యము మణికిరణ్ కొరాటి గారు వచ్చి పంచుతారు. వెల్కమ్ మణికిరణ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి నామముకే మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ మంచి టైంని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. మరి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆపర్చునిటీని బట్టి దేవునికే వందనాలు మహిమ చెల్లిస్తున్నాను. ఆయన ఉచిత కృప, కేవలం ఆయన ఉచిత కృప మాత్రమే. సో ఈరోజు మరి వాక్యాన్ని మనం ధ్యానించుకోకముందు ప్రార్థన చేసుకుందాము. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు దేవుడు మనకి ఏ మాట మనకి ఇస్తున్నారు, ఏ మాట ద్వారా మనల్ని ఆయన బలపరచనే ఉన్నారు అనేది మనము చూడకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి మీకు వందనాలు యేసయ్య. మరి మా కళ్ళు తెరవండి, మా హృదయం తెరవండి, మా చెవులను తెరవండి. మీ వాక్యం అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని దయచేయండి. మీ వాక్య ప్రకారము దాన్ని అనుసరించి జీవించడానికి మా శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం లేనిదే వాక్యమును అంటే యేసయ్యను అర్థం చేసుకోవడం మా వల్ల కాదు. మీరు ప్రభా మాకు సహాయం దయచేయండి. యేసయ్యను మాకు చూపించండి. యేసయ్యలాగా మమ్మల్ని మార్చండి. మరి మీకు వందనాలు చెల్లిస్తూ మనైనా మీరు ప్రభా జయోత్సాహంతో ప్రభా యెరూషలేములో ప్రవేశించారు. మరి నాయన ఆ రోజును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు ఘనత చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, సో మరి ఈరోజు వాక్యము should be somehow related to Jesus entering Jerusalem. కానీ ఈరోజు మార్నింగ్ వరకు దేవుడు అంటే యాక్చువల్లీ ఈ వాక్యం ఏదైతే ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడినే ఉన్నారో ఇది ఒక వీక్ డేస్ ముందు ఎప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. సో దట్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు జీసస్ ఎంటరింగ్ జెరూసలేం. బట్ ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఈరోజు నేను దేవుడిని అడిగినప్పుడు ఒక్క చిన్న పాయింట్ ఇచ్చారు దేవుడు. ఆ పాయింట్ నాతో మాట్లాడిన వాక్యంని ఈరోజు ఈవెంట్ని కనెక్ట్ చేసింది. సో అదేంటో మనం ఈరోజు చూసుకుందాం.
బట్ బిఫోర్ దాట్ దేవుడు నాకు ఇచ్చిన ఇంకొక ధన్యతను బట్టి నేను అందరి ముందు ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు ఇంకా అందరి ముందు నేను ఒక చిన్న టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే టుడే ఈజ్ డెఫినెట్లీ ఏ స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే 28 మార్చ్ ఈరోజు, టుడే ఈజ్ మై బర్త్డే. మరి దేవుడు నాకు సంవత్సరము అనే దయా కిరీటాన్ని ఇచ్చారు. సో 2021లో నేను మరి హెల్తీగా, ఆరోగ్యవంతుడుగా, సజీవుడిగా ఉన్నాను, దేవునిలో ఉన్నాను. దాన్ని బట్టి దేవునికే వేలాది వందనాలు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నేను అదే ప్రేయర్ చేసుకు నా యాజ్ యూజువల్ టైం నేను పైకి వచ్చి చర్చ్కి వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఒకటే నాకు గుర్తొచ్చింది. నేను ముందు ఈ బర్త్డే కంటే ముందు సంవత్సరాల్లో చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బర్త్డేకి నేను ప్రతి బర్త్డే రోజు ఎవ్రీ 28th of March నేను ప్రార్థన చేసుకునేవాడిని, డ్యూట్రానమీ చదువుకునేవాడిని. డ్యూట్రానమీ చాప్టర్ 28 మా అందరికి తెలుసు. అందులో సగం బ్లెస్సింగ్స్ ఉంటాయి, సగం కానీ బ్లెస్సింగ్స్ చదివేవాడిని ఆపేసేవాడిని అంటే మీరు అర్థం చేసుకోండి, ఆపేసేవాడిని. ఇంకా దాని అర్థం ఏంటంటే 28 మార్చే ప్రేయర్, 28 మార్చే డ్యూట్రానమీ. ఇంకా రెస్ట్ ఆఫ్ ద బైబిల్ నాకు ఎప్పుడూ తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎప్పుడు చదవలేదు. ఎందుకు చదవలేదంటే మరి ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దాట్. కానీ ఈరోజు దేవుడు నాకు ఆ ఇయర్స్ అన్నీ జ్ఞాపకం చేస్తున్నారు. సంహవ్ మార్నింగ్ వెళ్కు వచ్చేది, ప్రేయర్ చేసుకునేవాడిని కొంతసేపు, ఆ డ్యూట్రానమీ చదువుకునేవాడిని. ఇంకా అంటే అంత ప్రేయర్లెస్ లైఫ్, వాక్యం లేని డ్రై లైఫ్, ఏదో నేమ్ సేక్, బర్త్డే కదా, స్పెషల్ డే కదా, దేవుడు సంవత్సరం అంతా కాపాడారు కదా, ఈరోజు ప్రేయర్ చేసుకోకపోతే ఎలా అని ప్రేయర్ చేసుకునే ఆ లైఫ్, సిన్ఫుల్ లైఫ్, డార్క్ లైఫ్, వరల్డ్లీ లైఫ్, ఈ లైఫ్ నుంచి దేవుడు ఒక టోటల్ అప్స్ థింగ్స్ అన్నిటినీ మరి హ్యాబిట్ పోయింది. ఈరోజు నా బర్త్డే కదా, ఈరోజు బైబిల్ చదువుకోవాలి, 28th డ్యూట్రానమీ చదువుకోవాలి. లేదు, మార్నింగ్ చక్కగా నా టైం, నేను నా ప్రేయర్, నా వాక్యం, నా వాక్ విత్. ఇది డెఫినెట్లీ నేను చెప్తాను, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ ఇన్ దిస్ వే. అందుకు ఈ బర్త్డే ఐ ఫీల్ ఈజ్ ఎ స్పెషల్ బర్త్డే, నాట్ బికాస్ మట్టలాదివారం రోజు బర్త్డే వచ్చింది, కాకపోతే మేక్స్ నో డిఫరెన్స్. నేను గుడ్ ఫ్రైడే రోజు పుట్టాను, మేక్స్ నో డిఫరెన్స్. లిటరలీ నేను గుడ్ ఫ్రైడే రోజు పుట్టిన, మట్టల ఆదివారం రోజు నా బర్త్డే వచ్చినా, ఇంకేదైనా నాకు స్పెషల్ కాదు. కానీ ఏ లైఫ్లో అయితే నేను ఉన్నానో ఇంతకు ముందంతా, ఆ లైఫ్ నుంచి ఒక కొత్త లైఫ్ వచ్చింది. ఇన్ని బర్త్డేస్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు దాకా జరుపుకున్నవన్నీ, బట్ టుడే ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్, a different kind of birthday celebration. That's why I am happy. I am happy in the Lord. This happiness can only and only come from the Lord. ఇంకెక్కడ దొరకదిది లేదు. వందనాలు చేయలేదు, ఈ గొప్ప సాక్ష్యం బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్. ఈరోజు వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అమేజింగ్ వర్డ్ దేవుడు మన కోసం ఇచ్చారు. మేబీ దీనికి సంబంధించిన కొంచెం జస్ట్ మనం ఎప్పుడో విన్నట్టున్నాం, నాకు గుర్తులేదు. ఏదో ఒక రోజు గూగుల్ మీట్లో మనం ఇది డిస్కస్ చేసుకున్నామని నాకు గుర్తొచ్చింది, బట్ నాకు కంప్లీట్లీ కన్ఫర్మ్ కాదు. ఒకవేళ ఆ రోజు డిస్కస్ చేసుకున్నప్పటికీ, మేబీ ఫ్యూ మంత్స్ అగో డిస్కస్ చేసుకున్నప్పటికీ, ఆ రోజు అంత డీటెయిల్గా మనం ఇది విన్నామని నేను అనుకోవట్లేదు. బట్ ఈ రోజు దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ దిస్ మెసేజ్. సో ఈరోజు పామ్ సండే కదా, మట్టల ఆదివారం. చూస్తున్నాను, ఒక మట్ట ఉంది, ఒక బ్రాంచ్ ఉంది, దానికి పువ్వులు ఉన్నాయి. ఇది దేనికి రెప్లికా? ఆ రోజు జరిగిన దానికి ఒక సింబల్. ఇది ఇప్పుడు మనం వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న ఈ పామ్, యేసయ్య యెరూషలేములో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు పట్టుకున్న పామ్కి రిజంబ్లెన్స్. వాళ్ళు ఎందుకు పామ్ పట్టుకున్నారు? దే వర్ ప్రైజింగ్ ద కింగ్. జీసస్ రాజుగా వస్తున్నప్పుడు దే వర్ ప్రైజింగ్ హిమ్, హెయిలింగ్ హిమ్ కదా. సో ఇట్స్ రిజంబ్లెన్స్. సో ఈరోజు మనం చూసే ఈ మెసేజ్లో చాలా రిజంబ్లెన్సెస్ ఉన్నాయి. మనం జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి. సో పామ్ సండే ఈజ్ ఆల్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు జెరూసలేం, అంతే కదా. పామ్ సండే మన ఎవ్రీ ఇయర్ మనం ఈ పామ్ సండే చేసుకుంటాము. పామ్ సండేకి సంబంధించిన వాక్యం చెప్పుకుంటాము, జ్ఞాపకం చేసుకుంటాము. ఇది దేనికి
రిజంబ్లెన్స్ అంటే యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినందుకు అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, అప్పుడు ప్రవేశించారని, రైట్? మరి అది అయిపోయింది కదా, ఇన్ని సంవత్సరాలు అయింది, మళ్ళీ దాన్ని జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నామంటే, ఎందుకు దాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఫ్యూచర్లో ఒక టైం ఉంది, ఆ టైంలో మళ్ళీ ఆయన యెరూషలేములోకి ఎంటర్ అవ్వబోతున్నారు. దాన్ని జ్ఞాపకం దాన్ని ఒక సింబాలిక్గా మనం ఇలా చేసుకుంటున్నాం అనమాట, రైట్? మళ్ళీ నేను చెప్తున్నాను, ఈవెంట్ ఒక ప్రజెంట్ ఈవెంట్, ఒక ఫ్యూచర్ ఈవెంట్. పాస్ట్ ఈవెంట్లో జీసస్ యెరూషలేములోకి ఎంటర్ అయ్యారు యాజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. ఈరోజు మనము అయిన ఆ డేని జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకంటే అది దాన్ని మనం ఒక కస్టమరీ అనలే కానీ ఒక జ్ఞాపకార్థంగా మనం తీసుకెళ్తున్నాం. ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే టు షో అవర్ చిల్డ్రన్, టు షో ద నెక్స్ట్ జనరేషన్, టు షో ద పీపుల్ దాట్ ఈరోజు ఇంపార్టెన్స్ యేసయ్య యెరూషలేములో ప్రవేశించడం. అంటే యేసయ్య మళ్ళీ ఇంకొక రోజు వస్తుంది ఇన్ ఫ్యూచర్, ఆ రోజు యేసయ్య మళ్ళీ ప్రవేశించనై ఉన్నారు. దానికి ఇదే సాదృశ్యం, ఒక సింబాలిజం. సో దాని గురించి మనం ఎంత చేస్తున్నాం, టు టెల్ పీపుల్. సో ఎందుకు అసలు యేసయ్య యెరూషలేములో ప్రవేశించారు గాడిదనెక్కి అని మనం చూస్తే, ఎందుకంటే ఆయన గురించి అలా రాయబడింది కాబట్టి. ఆయన ఏ పని చేసినా మాథ్యూ, మార్క్, లూక్, జాన్లో రికార్డ్ అయ్యాయి. ఈ 4 గాస్పెల్స్లో ఆయన చేసిన ప్రతి కార్యం రికార్డ్ అయింది. ఆయన అవన్నీ ఎందుకు చేశారు తెలుసా? ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడం కోసమే చేశారు. ఆయన గురించి కొంతమంది ప్రాఫెసీస్ చెప్పారు. ఒక ఆయన వస్తారు, ఆయన ఇది చేస్తారు, పలానా చేస్తారు, ఇవి చేస్తారు. ఆయన వచ్చారు, అవి చేస్తారు అన్నారు కాబట్టి ఇవన్నీ చేశారు. ఇంకొకలా విద్యని మాట్లాడుకుంటే, ఈయన ఆల్రెడీ ఇలా చేస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాఫిట్స్కి ఆ రోజు రివీల్ చేసి రాయించారు. అందుకే ఆయన వచ్చి అవి చేశారు. ఆయన యెరూషలేములోకి ఎందుకు ప్రవేశించారు వారం ముందు అంటే రాశారు కాబట్టి. జకర్యాలో 9వ అధ్యాయం 9వ వచనంలో, ది రాజు గాడిద పిల్లనెక్కి ఆన్ ద డాంకీస్ కోల్ట్ హీ ఈజ్ ఎంటరింగ్ యాజ్ ఎ కింగ్ ఇంటూ జెరూసలేం రాశారు కదా. రాయబడింది కాబట్టి నెరవేర్పు కోసం ఆయన చేశారు. ఇది నెరవేరుతుంది, ఇలా జరుగుతుందని తెలుసు కాబట్టి ఆయన రాశారు. ఇది వైస్ వర్స. మనం ఎలా మాట్లాడుకున్నా కరెక్టే. ఎందుకంటే దేవుడు ఒకరోజు నేను ఒక పోస్ట్ చూసాను, చాలా నచ్చింది. నేను నా స్టేటస్లో కూడా పెట్టుకున్నానేమో, నాకు గుర్తులేదు. ఏంటి అంటే, మన ఫ్యూచర్ గురించి దేవుడికి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మనం ఇంకా ప్రజెంట్లో ఉన్నాం, దేవుడు మన ఫ్యూచర్లో ఉన్నారు. సో మన ఫ్యూచర్లో ఏమేం జరుగుతున్నాయి దేవుడికి అన్నీ తెలుసు. సో అందుకే ఆయన ఒమేగా, ఆల్ఫా కూడా, ఆయన ఒమేగా కూడా. అంటే ఆయనకి బిగినింగ్ నుంచి తెలుసు, అన్ని విషయాలు తెలుసు అని ఎంత కరెక్ట్, ఎండింగ్ నుంచి బిగినింగ్కి అంతే ఆయనకు తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రవక్తలందరి చేత రాయించారు. ఏంటి అంటే జరగబోయే విషయాలు. ఈయన ఇది గాడిద పిల్లనికి యెరూషలేములో ప్రవేశిస్తారు, హంబుల్ తను తగ్గించుకుని అని. దట్స్ వై జకరియా రోట్ ఇట్. బికాజ్ జకరియా రోట్ ఇట్, జీసస్ డిడ్ ఇట్. హీ ఎంటర్డ్ జెరూసలేం. బాగానే ఉంది. జెరూసలేంలోకి యేసయ్య వెళ్ళారు, జెరూసలేంలో మళ్ళీ యేసయ్య వెళ్తారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం రావాల్సింది, మనం ఎప్పుడు వెళ్తాం? మరి మనం కూడా వెళ్ళాలి కదా. మరి మనం ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే, ఇప్పటికిప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను అని ఎంతమందికి కాన్ఫిడెన్స్ ఉంది అంటే, సగం మంది కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉంది, నేను వెళ్తాను. ఎందుకంటే ఎవరో వెళ్తారో ఎవరో వెళ్ళలేరని ఇంకొకరు చెప్పలేరు, వాళ్ళే పరీక్షించుకొని తెలుసుకోగలరు. ఎందుకంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారో బహిరంగంగా లేకపోతే సీక్రెట్గా ఏమేం చేస్తున్నారో ఎవరికి వాళ్ళకే తెలుసు. కాబట్టి సగం మందిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది. 10 మంది కన్యకుల్లో 5 మంది వెళ్ళిపోయారు, 2లో 1 వెళ్ళిపోయారు, ఇంకొకరు నిద్రపోతూనే ఉన్నారు, ఇంకొకరు ఇంకా పని చేసుకుంటూనే ఉన్నారు. 5గురిలో 5గురు వెళ్ళిపోయారు, ఇంకో 5గురు ఇంకా నూనె కొనుక్కోవడానికే వెళ్ళారు. సో అంటే మనం ఈ రిజంబ్లెన్స్ అన్ని వేటి గురించి అంటే బయట వాళ్ళ గురించి కాదు, హీథన్ పీపుల్ గురించి కాదు. దిస్ ఈజ్ అబౌట్ క్రిస్టియన్స్, మన గురించే. 5గురిలో 10 మందిలో 5గురు క్రిస్టియన్సే, ఈ 5గురు క్రిస్టియన్సే. కానీ ఏమైంది ఇక్కడ అంటే, ఇదంతా దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఎవరో ఐడల్ వర్షిప్స్ చేసే వాళ్ళ గురించి కాదు, లేకపోతే ఏదో జీవితాన్ని జీవించే వాళ్ళ గురించి కాదు, మన గురించే. మన బెనియన్ గారితో ఒక వాక్యం వింటున్నాను నేను. ఆయన ఏం చెప్తున్నారంటే, మనం ఒకరోజు మాట్లాడుకున్నాం, డిసిప్లిన్, ఇన్డిసిప్లిన్ పీపుల్, డిసిప్లిన్ పీపుల్,
డిసిప్లిన్ ప్లస్ సబ్మిటెడ్ పీపుల్. ఈ సెకండ్ డిసిప్లిన్. ఫారిసీస్ లాంటి వాళ్ళు, పరిసయ్యులు లాంటి వాళ్ళు, వీళ్ళకి వాక్యం తెలుసు కానీ వాక్యం ఎవరో తెలియదు. అంతే డిఫరెన్స్, సింపుల్ డిఫరెన్స్. దే నో ద వర్డ్ బట్ దే డోంట్ నో ద లార్డ్. సింపుల్. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. యేసయ్య వాక్యం, వాక్యమే యేసయ్య. వీళ్ళు వాక్యం తెలుసు, వీళ్ళకి టంగ్ టిప్ మీద ఉంది, ఫింగర్ టిప్స్ మీద ఉంది, కంటతా ఉంది పరిచయాలందరికీ. కానీ ఎదురుగుండా ఉన్నాయన ఈ వాక్యం అని వాళ్ళకి తెలియదు. ఆయన చంపేశారు కదా. సో అది మనకి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఎండ్ టైమ్స్ వచ్చేస్తున్నాయి. ఎంతమంది వెళ్తాము అంటే కాన్ఫిడెన్స్ ఉంది, మిగతా సగానికి కాన్ఫిడెన్స్ లేదు. మొన్న నన్ను ఒకరు అడుగుతున్నారు, అంటే ఊరికే నాకు చెప్తున్నారు, నేను ఏదో హడావిడిలో పనిచేస్తూ మాస్క్ వేసుకోలేదు ఆ రోజు. మాస్క్ వేసుకోకపోతే మాస్క్ వేసుకోండి పలానా కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చేసింది, మళ్ళీ అందరికీ కోవిడ్ వచ్చేస్తున్నాయి, ముందులో లేదు, కొంచెం అందరం ఈజీ అయ్యాము, ఇప్పుడు అలా లేదు పరిస్థితి, ఇప్పుడు సెకండ్ వచ్చేది ఇంకా డేంజరస్గా ఉంది, ఏదేదో అన్నీ విన్నాను. మరి తప్పైతే కాదు కదా, కరెక్టే కదా, విన్నాను. విన్న తర్వాత మనసులో అనుకున్నాను, సరే ఒకవేళ వచ్చింది అనుకుందాం కోవిడ్, రెండు విషయాలు జరుగుతాయి దీని తర్వాత. ఒకటి తగ్గిపోతుంది, ఇంకొకటి తగ్గదు. తగ్గిపోయిందా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. తగ్గలేదా ఏమవుతుంది? నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారో నాకు తెలుసు. ఆ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ రోజు నేను ఆలోచిస్తుంటే నాకు ఏమి ఆలోచన వచ్చిందంటే, నేను ఒకవేళ నాకు ఏదైనా అయితే, నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోతే నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారో నాకు తెలుసు. నేను బెంచ్ మార్క్ స్టేట్మెంట్ ఇస్తా. అలా బెంచ్ మార్క్ స్టేట్మెంట్ మనందరం ఇవ్వగలమా? ఇవ్వగలిగిన వాక్యం విని ఈ వాక్య ప్రకారం జీవిస్తే మనం ఎట్ ద ఎండ్ బెంచ్ మార్క్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఆ బెంచ్ మార్క్ స్టేట్మెంట్ మనలో నుంచి రాదు, కానీ మనలో ఉన్న యేసయ్య మనలో నుంచి ఇవ్వగలుగుతారు తప్ప. టు అస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ బట్ టు హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూద్దాం, ఏం చూద్దామంటే మనం కూడా యెరూషలేములోకి వెళ్ళాలి. యేసయ్య వెళ్ళారు, బాగానే ఉంది, ఆయన వెళ్తారు కూడా, అది ఆగలేదు, ఇది ఆగదు. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఆయన యెరూషలేములో గాడిద పిల్ల ఎక్కి వెళ్ళడం నా పరిచయాలు ఆపగలిగారా? నా సాడ్యూసీస్ ఆపగలిగారా? నా రోమన్స్ ఆపగలిగారా? నా నేచర్ ఆపగలిగిందా? ఎవరిని ఆపగలిగారా? లేదు. అది కూడా ఎవరు ఆపలేరు. ఏంటి? ఫ్యూచర్ ఈవెంట్, ఆయన మళ్ళీ వస్తారు, అది కూడా ఎవరు ఆపలేరు. ఈ రెండు జరగాల్సిన ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. మనం జెరూసలేం ఎంటర్ అవడం గురించి మాట్లాడుతున్నా, ఫ్లైట్ ఎక్కి కాదు. ఫ్లైట్ ఎక్కువ లేకపోతే ఇంకొక రకంగా ఫిజికల్లీ ఎంటర్ అవ్వడం కాదు. యెరూషలేం మనం దేనికి సింబాలిక్గా తీసుకుందామంటే ఈడెన్ గార్డెన్. ఈడెన్ గార్డెన్ని దేనికి సింబాలిక్గా మనం తీసుకుందామంటే హెవెన్. అంటే మనం యెరూషలేం ప్రవేశము, ఇంకొక మాటలో మనము ఏదెన్లో ప్రవేశము, ఇంకా క్లియర్ మాటల్లో మనం పరలోకంలోకి ప్రవేశము. మనది కన్ఫర్మా కాదా అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మనకి మరి పరలోకంలోకి వెళ్ళాలంటే యేసయ్య కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని మత్తయిలో మనకి సర్మన్ ఆన్ ద మౌంటైన్ మీద సర్మన్ ఆయన చెప్పినప్పుడు మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన చెప్తారు, ఇలా ఉన్నోళ్ళు ధన్యులు పరలోక రాజ్యానికి వెళ్తారు, పలానా వాళ్ళు ధన్యులు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు, వీళ్ళు ధన్యులు పరలోక రాజ్యం వాళ్ళదే అని చెప్పారు. ఇవన్నిటినీ కామన్గా తీసుకుంటే ఒక్క వరుసలో చెప్పేచ్చు. ఇది ఏంటంటే మాథ్యూలో 18:3, మత్తయి 18:3లో మనం చూస్తే చిన్న పిల్లల గురించి యేసయ్య చెప్తున్నారు. మీరు ఈ చిన్న పిల్లల వలె మారితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. మీకు గుర్తున్నట్టుంది, ఏదో ఒకరోజు మనం గూగుల్ మీట్లో మనం చెప్పుకున్నాం. చిన్న పిల్లల్లాగా మనం అవితేనే పరలోక రాజ్యంలోనికి మనకి ప్రవేశము, అంటే యెరూషలేములోకి ప్రవేశము, అంటే ఏదెన్లోకి ప్రవేశము. రైట్? ఇప్పుడు మరి చిన్నపిల్లలకు ఉండే క్వాలిటీస్, చిన్నపిల్లలకు ఉండే స్వభావము మనకు ఉంటేనే, మనకి వస్తేనే మనం ప్రవేశించగలము అని బైబిల్ చెప్తుంటే, మరి చిన్నపిల్లలకు ఉండే క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకొని వాళ్ళ అయిపోతే ఈజీ కదా, పని అయిపోతుంది కదా. ఏంటి చిన్నపిల్లలకు ఉండే క్వాలిటీస్ అని మనం ఎప్పుడు మాట్లాడుకున్నా చాలా క్వాలిటీస్ చాలా మంది చెప్తారు, అన్నీ కరెక్టే. ఏంటి? వాళ్ళకున్నంత నమ్మకం ఇంకొకరికి లేదబ్బా, వాళ్ళు సింప్లీ కియోనా అంటే బెడ్ మీద నుంచి జంప్ చేస్తాను నా దగ్గరికి, నేను పట్టుకుంటాను కియోనాకు తెలుసు, అందుకే ఏ యాంగిల్లోనో జంప్ చేస్తుంది. ఏ యాంగిల్లో జంప్ చేసినా నా డాడీ నన్ను పట్టుకుంటాడు అంతే. అంటే ఆ ఫెయిత్ అనమాట,
అది చిన్నపిల్లల్లో ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇంకేముంటుంది చిన్నపిల్లల్లో? అమాయకత్వం ఉంటుంది. వాళ్ళ అమాయకులు కదా. మనం కూడా అమాయకుల్లో ఉంటే మనం చిన్నపిల్లలు లాంటి వాళ్ళం అయిపోతాం, మనం కూడా పరలోకానికి వెళ్తాం అంటారు. కరెక్ట్, కాదనట్లేదు. ఇంకేంటి చిన్నపిల్లలకి ఇంకేముంటాయి? చాలా ఉంటాయి కొన్ని క్వాలిటీస్. మనందరికి తెలుసు, ఎందుకంటే మనందరం పిల్లల్ని రేజ్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. చిన్నపిల్లలకు ఉండే ఆ క్వాలిటీస్ మనకుంటే చాలు, మనం పరలోకానికి వెళ్ళిపోతాం, ఏదేనికి వెళ్ళిపోతాం అని యేసయ్య చెప్పి, అసలు పాయింట్ ఏంటి చిన్నపిల్లల గురించి యేసయ్య చెప్పిన పాయింట్ అని మనం చూస్తే, పరలోకానికి వెళ్ళడం గురించి. రైట్, ఇప్పుడు పరలోకానికి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటుంటే, పరలోకం నుంచి బయటికి రావడం గురించి కూడా మాట్లాడుకుంటే మనకు కనెక్షన్, ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది మనం మాట్లాడుకోవడానికి. ఓకే, సో పరలోకంలోకి ఆర్ ఏదేను లోకి వెళ్ళడం అంటే ఏదేను నుంచి బయటికి రావడం ఉంది కదా. ఏదేను నుంచి బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళు ఏదేనులోకి వెళ్ళాలి. మళ్ళీ మనం చూస్తే అసలు ఏదేనులో ఉన్న ఏకైక మనిషి ఎవరు? ఆదాము అవ్వ. ఏదేనులో ఉన్న ఆదాముకి ఏవో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ మనం చూసుకుంటే, ఆ క్వాలిటీస్ ఉంటే సరిపోతుంది కదా. ఎందుకంటే దేవుడు ఏమన్నారు, మీరు పరలోకంలో ఉండాలంటే, మీరు ఏదేనులో ఉండాలంటే మీకు కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్ చిన్నపిల్లల్లోనే ఉన్నాయి, చూడండి, నేర్చుకోండి అన్నారు. సరే, చిన్నపిల్లల్లో చూడకముందు ఏదేనులో ఉన్న వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో మనం చూస్తే, ఆ క్వాలిటీస్ మనం తెచ్చుకుంటే సరిపోతుంది కదా. చూద్దాం. మరి ఆదాం గురించి మనము ఆదికాండంలోకి వెళ్ళిపోయి చూస్తే, ఆదికాండం 3లో చూస్తే మనకు సృష్టి అంతా తెలుసు, ఏమేమైంది, ఎలా దేవుడు అన్నింటినీ కలగజేశారు, ఎలాగ దేవుడు మనిషిని ఏదేను వనంలో పెట్టారు మనకు తెలుసు. సో 3వ అధ్యాయము నుంచి మనం చూస్తే, మొదటి నుంచి అవసరం లేదు, 5 నుంచి మనం చూస్తే సాతాన్ సర్పం మాట్లాడుతుంది అవ్వతో. ఎలాగనగా మీరు వాటిని తినుదినమున మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి నెంబర్ 1, నెంబర్ 2 చెడులను ఎరుగుతారు, దేవదూతల వలె ఉంటారు అని స్త్రీతో చెప్పింది. స్త్రీ ఆ వృక్షం ఆహారానికి మంచిదిగా, కన్నులకు అందంగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచి ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వారిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. వారు ఒకటి తెలుసుకున్నారు. ఏంటి తెలుసా? మేము దిగంబరులము అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టుకొని వాళ్ళు కట్టుకున్నారు. రైట్, ఈ టెక్స్ట్లో మనం చూస్తే మనకి 2 ఇంపార్టెంట్ విషయాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఏంటంటే, అప్పటిదాకా వాళ్ళు దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. దిగంబరులుగానే ఉన్నారు, కానీ మేము దిగంబరులము అని వాళ్ళకి తెలియదు. పాయింట్ నెంబర్ 2, ఇది మంచి ఇది చెడు అని వాళ్ళకి తెలియదు. అన్నీ మంచే అని తెలుసు. ఎందుకు? దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చూశాడు. అందుకే ఆదాము కూడా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని తెలుసు, కానీ ఇది మంచిది కానీ ఇది చెడ్డది అని తెలియదు. అసలు చెడ్డది అనేది తెలియదు ఆదాముకి. మంచి చెడ్డలలో మంచి చెడ్డలు తెలియదు, ఒకటే తెలుసు, మంచి. సెకండ్ థింగ్, వాళ్ళు దిగంబరులే అయినప్పటికీ దిగంబరులను వాళ్ళకి తెలియదు. ఈ 2 క్వాలిటీసే ఆదాముని ఏదేనులో ఉంచాయి. మనకు అలా తెలుసు, ఇంక వేరేవి లేవా? మరి బైబిల్ ఏది మాట్లాడితే మనం అదే చూద్దాం. చిన్నపిల్లల క్వాలిటీస్ గురించి బైబిల్ ఏది మాట్లాడితే మనం అదే చూద్దాం. మనం చూస్తే ఆదాము ఏదేనులోంచి బయటికి ఎందుకు వచ్చాడో చూస్తే మనకు అర్థమైపోతుంది కదా క్వాలిటీస్ ఏంటో. ఎందుకు వచ్చాడు ఆదాము ఏదేనులోంచి బయటికి? 1, ఆయన పండు తిన్నాడు. పండు తినగానే మంచి చెడు డిఫరెన్స్ ఆయనకి తెలిసిపోయింది. నెంబర్ 2, నేను దిగంబరుణ్ణి అని తెలిసిపోయింది, అందుకే ఆకులు కట్టుకున్నాడు. ఈ 2 విషయాలు తెలిసాయి కాబట్టి ఏదేను నుంచి బయటకు వచ్చాడు. రైట్, సో మనం ఈ క్వాలిటీస్ 2 గుర్తుపెట్టుకుందాం. బయటకు వచ్చిన ఆదాము. రైట్, 1, ఆయన దిగంబరుడు, తెలియనంతసేపు అక్కడ ఉన్నాడు, తెలవగానే బయటికి పంపివేయబడ్డాడు. నెంబర్ 2, ఆయనకి మంచి చెడు ఏంటో తెలియదు, తెలియనంతసేపు లోపల ఉన్నాడు, తెలవగానే బయటికి పంపివేయబడ్డాడు. ఇది పక్కన పెడితే, ఎందుకు యేసయ్య ఈ చిన్నపిల్లల వల్లే మీరు అయిపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అంతే అని చెప్పారు?
అంటే ఈ క్వాలిటీస్ అచ్చుగుద్దినట్టు ఈ పిల్లల్లో ఉన్నాయి కాబట్టి ఏంటి, ఈ పిల్లలు దిగంబరులే, కానీ వీళ్ళు దిగంబరులు ఉన్న సంగతి వాళ్ళకి తెలీదు. దే ఆర్ బోర్న్ నేకెడ్, దే డోంట్ నో దట్ దే ఆర్ నేకెడ్. నెంబర్ 2, క్వాలిటీ నెంబర్ 2, వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని తెలీదు. వాళ్ళకి ఒకటే తెలుసు, ఏదైనా మంచిదే. వాళ్ళు ఒక బటర్ఫ్లైని చూసి ఎంత ఎక్సైట్ అవుతారో ఒక వాల్కెనోని చూసి కూడా అంతే ఎక్సైట్ అవుతారు వాళ్ళకి తెలియదు ఒకటి సాఫ్ట్ ఒకటి స్మూత్ ఒకటి కాలుతుందని. వాళ్ళకి మంచికి చెడుకి డిఫరెన్స్ తెలియదు. వాట్ ఎవర్ దే సీ ఇట్ టు బి గుడ్. ఈ 2 క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయి కాబట్టి యేసయ్య ఏమన్నారంటే పరలోక రాజ్యం వాళ్ళది అన్నారు. ఎప్పటి వరకు? వాళ్ళు ఎదగనంత వరకు. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి తెలియట్లేదా ఓ నేను నేకెడ్ అని, ఓ నేను దిగంబరుని, నేను బట్టలు వేసుకోవాలని వాళ్ళకి తెలియట్లేదా? తెలిసిపోతుంది. ఇవన్నీ మంచివి కాదు, ఇది మంచిది కానీ అది మంచిది కాదు, అది చెడ్డది అని వాళ్ళకి తెలియట్లేదా? ఎదిగినప్పుడు తెలిసిపోతుంది. అంటే మనం చూస్తే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ అదే అవుతుంది, అదే రిపీట్ అవుతుంది. పుడుతున్నాడు, పుట్టినప్పుడు పరలోకానికి అర్హతతో పుడుతున్నాడు, ఎదిగే కొద్దీ దాన్ని లూజ్ చేసుకుంటున్నాడు, అలా నడుచుకుంటూ డిస్ట్రక్షన్ వైపుకి వెళ్ళిపోతున్నాడు మనిషి. సేమ్ ఆదాం వెళ్ళినట్టే, పుట్టినప్పుడు పరలోకానికి అర్హతతో పుట్టినప్పుడు వచ్చినప్పుడు ఆదాం వచ్చినప్పుడు దేవుడు ఆదాముని చేసినప్పుడు పరలోకానికి అర్హతతో చేశారు. ఆ 2 క్వాలిటీసే అర్హత. ఆయన ముందుకు వెళ్ళే కొద్దీ ఆ అర్హతను కోల్పోయాడు. ఆయన లోకంలోకి వచ్చేసి వరల్డ్లీగా ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా మన ఫాదర్స్ బైబిల్లో రాయబడిన వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు పుట్టినప్పుడు పరలోకానికి అర్హతతో పుట్టారు, ఎదిగే కొద్దీ వాళ్ళకి తెలిసిపోయాయి. తెలిసినప్పుడు అర్హత లేదు, అర్హత మళ్ళీ తెచ్చుకోవాలి. ఓకే, సో అలా వెళ్ళిపోయి డిస్ట్రక్షన్ వైపుకి చావు. డిస్ట్రక్షన్ అంటే నా అర్థం ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే డెత్ అయిపోయింది అందరికీ, ఆదాంతో సహా. రైట్? సో బర్త్, గ్రోత్, డెత్ ఇక్కడతో ఆగిపోతుంది. డెత్ తర్వాత ఇంకా ఆగిపోతుంది. సో మరి ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా ఎలాగా, ఎందుకు అసలు యేసయ్య చెప్పారు మీరు ఈ చిన్నపిల్లల వలె ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ మనకు ఉండాలి. అంటే ఇప్పుడు మనం నేకెడ్ అవ్వాలి. మళ్ళీ మనం దిగంబరులం అవుతేనే మళ్ళీ మనకి మంచి చెడుకి మంచి ఇది చెడు అని తెలియకుండా అంత మంచే అని ఎప్పుడైతే మనకి తెలుస్తుందో ఆ రోజు మళ్ళీ మనం పరలోకంలోనికి అంటే ఏదెన్లోకి అంటే యెరూషలేములోకి మళ్ళీ మనం ఎంటర్ అవుతాము. దిగంబరులం అవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. నేను అనేది నా ఇన్నర్ మ్యాన్, లోపలున్నా. ఇది నేను కాదు, ఇది నా ఇల్లు, ఇది మీరు కాదు, అవి మీ ఇళ్ళు. అసలైన మీరు ఎక్కడున్నారు? ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు నేకెడ్, వాళ్ళు దిగంబరులు. వాళ్ళ మీద ఏమొచ్చింది? ఈ ఫ్లెష్ వచ్చేసింది, ఈ వరల్డ్ వచ్చేసింది, ఈ బట్టలు వచ్చేసాయి. ఇన్ అదర్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్ ఏంటి? ఫ్లెష్, సెల్ఫ్, నేను, నాకు, నాది, నేనే, ఇవన్నీ సెల్ఫ్ అన్నమాట. ఇవన్నీ బట్టలు. ఇవి ఏమైందంటే థిక్ క్లోత్స్ లాగా మన మీద వచ్చేసి మనల్ని కప్పేసాయి. దిగంబరత్వం పోయింది, అంటే స్పిరిచువాలిటీ పోయింది. ఇన్ సింపుల్ వర్డ్స్ ఇది అర్థం చేసుకోవాలి మనం. రైట్? మనము when we are spirits we are naked, but this flesh covered us. So if we uncover ourselves, if we unclothe ourselves, అంటే ఈ బట్టలు, లోకం అనే ఈ బట్టలు, కోపం అనే ఈ బట్టలు, నేను అనే ఈ బట్టలు, స్వ అనే ఈ బట్టలు తీసేస్తే లోపల ఏముంటుంది? ఏ నేకెడ్ స్పిరిట్. దేర్ విల్ బి ఎ నేకెడ్ స్పిరిట్ ఇన్సైడ్. ఎప్పుడైతే మనం ఆ స్పిరిచువల్లీ నేకెడ్ అయిపోతామో ఆ రోజు మనకు తెలియకుండానే అన్ని మంచి అంటాం, ఏది ఇది చెడు అనం మనం. లాస్ట్ టైం దేవుడు నాకు వాక్యము చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు నాతో నా ద్వారా మాట్లాడారు ఒక మాట. ఏంటి? ఈ డిసిప్లిన్ ప్లస్ సబ్మిట్ చేసుకున్నవాడు ఏం మాట్లాడతాడు తెలుసా? వాడికి అన్నీ మంచివే. వాడి జీవితంలో సాతాను అనే ఒక క్యారెక్టరే లేదు. వాడి జీవితంలో దేవుడు అనే ఒక క్యారెక్టర్ మాత్రమే ఉంది.
వాడి జీవితంలో ఏ కార్యం జరుగుతున్నా అది దేవుని దగ్గర నుంచే వస్తుంది. దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. దాన్ని మనం కష్టం అని పేరు పెడుతున్నాం, దాన్ని మనం జబ్బు అని పేరు పెట్టుకుంటున్నాం, దానికి మనం లాస్ అని పేరు పెట్టుకుంటున్నాం. కానీ మనకు అర్థం కావట్లేదు, దేవుడు మనల్ని ఏదో పెద్ద దాని నుంచి కాపాడడానికి కోసమో లేకపోతే మనకి ఏదో నేర్పించడం కోసమో ఒక దాన్ని అలౌ చేస్తున్నారు. దానికి మనం వేరే వేరే పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ మనం ఆ పేర్లన్నీ తీసేసి ఇది గుడ్ అని పేరు పెట్టాలి. ఎందుకు గుడ్? అది దేవుని దగ్గర వచ్చిన గుడ్ కాదా? మరి దానికి మనం థ్యాంక్స్ చెప్పాలని నేర్చుకున్నాం. ట్రూ థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? మరి దేవుడు మీకు ఏదైనా ఇస్తే మీరు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోరా? మీరు థ్యాంక్స్ చెప్పరా దేవుడికి? చేస్తారు కదా మీరు. ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటాం మనం? ఎప్పుడు దేవుడు మనకి మంచి చేస్తే. మరి ఇది మంచే కదా. ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని ఒక పెద్ద డిస్ట్రక్షన్ నుంచి కాపాడడానికి ఒక చిన్నది ఏదో అలౌ చేస్తున్నారు. మంచిదే. అంటే మనం అటువంటి లెవెల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాము? అటువంటి లెవెల్లోకి మనం వెళ్ళిపోతే అసలు ఏమవుతుంది అంటే మనకి గుడ్ బ్యాడ్ అనేది పోయి పుట్టి గుడ్డే మన దగ్గర మిగిలిపోతుంది. ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టు మీ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు మీ ఈజ్ గుడ్. రైట్? మనకి ఈ రెండు క్వాలిటీస్ వస్తే మనం కూడా ఏదేలో ప్రవేశిస్తాం, యెరూషలేములోకి ప్రవేశిస్తాం. కానీ మనం ప్రవేశించడం కన్నా ముందు మనకన్నా ఒకరు ప్రవేశించాలి. ఆయన ప్రవేశిస్తేనే మనం ప్రవేశించగలం. ఎందుకంటే ఆయనే ఆ మార్గం కాబట్టి. సో యేసయ్య అందుకే ఏం చేశారంటే హీ కేమ్ డౌన్ లైక్ హౌ వీ కేమ్ డౌన్. చూసాం కదా మనం. పుట్టాడు ఆదాము, ఎదిగాడు, తప్పిపోయాడు, ఎదిగాడు, చచ్చిపోయాడు. మనం అందరం పుట్టాము, తప్పిపోయాము. అంటే పుట్టినప్పుడు ఏ క్వాలిటీస్తో పుట్టామని చూసాం? పరలోకానికి అర్హతతో పుట్టాం. కానీ ఎదిగే కొద్దీ తప్పిపోయాం, ఎదిగాం, పెరిగాం, చచ్చిపోయాం. కానీ యేసయ్య ఏంటంటే పుట్టారు పరలోకానికి ఉన్న క్వాలిటీస్తో, ఆయన ఎదిగారు ఆ క్వాలిటీస్తోనే. అంటే ఆయన ఏం చేశారంటే ఆయన ఎదిగినంత కాలము ఈ ఫ్లెష్ అనే దాన్ని, ఈ క్లోత్స్, వరల్డ్లీ క్లోత్స్ అనే వాటిని ఆయన కంప్లీట్లీ రిజెక్ట్ చేసి ఆయన హీ వాజ్ ఆల్వేస్ ఇన్ స్పిరిట్. wherever he went, wherever he spoke, whatever he did. And he died and he rose. Right? మన విషయంకి వస్తే మూడో దాని దగ్గర ఆగిపోతున్నాం. ఆయన విషయానికి వచ్చేసరికి నాలుగోది ఒకటి వస్తుంది. మన విషయానికి వస్తే బర్త్, లైఫ్, డెత్. మళ్ళీ చెప్తున్నా, మనందరికీ ఆదాము నుంచి మన వరకు బర్త్, లైఫ్, డెత్. యేసు దగ్గరకు వచ్చేసరికి బర్త్, లైఫ్, డెత్, లైఫ్. అందుకే ఆయన అసలైన ప్రవేశం అక్కడ జరిగింది అనమాట. యెరూషలేములో ఒక సింబల్ అంతే, ఒక సింబాలిక్. బట్ అసలైన ప్రవేశము ఆయన పరలోకానికి వెళ్ళారు. అదే అసలైన ప్రవేశం. సో ఆయన వెళ్ళారు. ఇప్పుడు మరి మనం కూడా వెళ్ళాలి కదా. సో ఏంటి ఇప్పుడు మనం ఏం చేయాలి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే? అంటే సింపుల్, మనం జీసస్ అయిపోవాలి. మనం ఏమవ్వాలి? జీసస్ అవ్వాలి. ఇది నేను ఒకరోజు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు ఈ మాట నాకు దేవుడు జ్ఞాపకం చేశారు. ఇప్పుడు నువ్వు జీసస్ అయిపో అంటే నేను అనుకున్న ప్రార్థన మధ్యలో ఇదేంటి ఇలాంటి మాట వచ్చింది, ప్రార్థనలో ఇలాంటి తలంపు వచ్చింది, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఏదో కొంచెం నెగిటివ్గా ఉంది కదా, నేను జీసస్ అవ్వడం ఏంటి అనిపించింది. కానీ దేవుడు నాతో మాట్లాడారు. మరి బైబిల్ తీసి చదువు, బైబిల్ అంతట్లోనూ ఒక్కటే కాన్సెప్ట్ ఉంది, ఏంటంటే నేను జీసస్ అవ్వడమే. ఒకరోజు ఏమైందంటే, నేను మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఒకరోజు నేను కియోనా ఏదో ఆడుకుంటున్నాము. కియోనా జనరల్గా ఏదైనా చూస్తే ఆ క్యారెక్టర్ కియోనా అని ఊహించుకుంటుంది. సో అలాగా ఒకరోజు కియోనా చెప్తుంది నాతో, డాడీ ఈరోజు నేను జీసస్ అయ్యా అని ఏదో గేమ్ ఆడడం కోసమని తను ప్లాన్ చేసుకుంటుంది. ఆ గేమ్లో కియోనా జీసస్. నేనన్నా తప్పు నాన్న, అలా చేయకూడదు, జీసస్ మన డాడీ కదా, జీసస్ హెవెన్లో ఉన్నారు కదా, నువ్వు కియోనావి, నువ్వు జీసస్ డాటర్ అంటే ఒప్పుకోవట్లేదు. నేను జీసస్ అంటుంది ఇప్పుడు అంతే. ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అన్ని రకాలుగాను ట్రై చేశా చెప్పడానికి. లాస్ట్లో తిట్టాను కూడా. తిట్టి అలా చేయొద్దంటే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది, అక్కడెక్కడ దాక్కుని అక్కడ మళ్ళీ జీసస్ ఆట ఆడుతుంది. అందులో అక్కడ జీసస్ కియోనా నాకు తెలియకుండా మొత్తానికి అయితే ఆడేసుకుంది, ఆట అయిపోయింది. అది నేను హెలినాతో చెప్పాను, తర్వాత ఆలోచించాను, మర్చిపోయాను కూడా. తర్వాత నాకు ప్రేయర్లో ఈ వచ్చిన విషయం నాకు హెలినా జ్ఞాపకం చేసి, కియోనా ఒకరోజు అలా ఆడుకుంది కదంటే, అరే అవును కదా, అయితే ఇది నెగిటివ్ కాదు, తప్పు కాదు, కానీ ఏంటి సార్ దీన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానం మాకు ఇవ్వండి అంటే,
యేసయ్య అన్నారు. ఇందులో పెద్ద జ్ఞానం అవసరం ఏముంది? మీరు జీసస్ అవ్వాలంతే. ఎందుకు నువ్వు అవ్వలేదా? యేసయ్య అడిగారు. నువ్వు అవ్వాను కదా, అలాగే నువ్వు నేనైపో. కొంచెం నాకు క్లారిటీ వచ్చింది. కరెక్టే కదా, యేసయ్య నేనయ్యారు అంటే నేను యేసయ్యను అవ్వాలి. కానీ ఇందులో ఇంకా చిన్నగా ఒక మూలన ఎక్కడో నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోయింది. దేవుడు నాకు క్లారిటీ ఇచ్చారు. నువ్వు అనుకుంటుంది రాంగ్ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు దేవుడు అవ్వాలి, తప్పు. ఓకే, డిఫరెన్స్ ఉంది. దేర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దాట్. నేను అనుకుంటే ఒకవేళ నేను దేవుడు అవ్వాలి, సాతాను అదే అనుకున్నాడు. లూసిఫర్ ఏమనుకున్నాడు? నేను నా సింహాసనాన్ని పైన వేసుకుంటా, నేను ఆయన కంటే గొప్పవాడిని అయిపోతా, నా కింద వీళ్ళందరూ ఉంటారు అనుకున్నాడు. రైట్? అది తప్పు. ఏమయ్యాడు? లాస్ట్కి పడ్డాడు. దట్ ఈజ్ ఏ బ్లండర్. ఇట్స్ రాంగ్ ఇఫ్ వి సే ఐ విల్ బీ గాడ్. బట్ ఇట్ ఈస్ నెవర్ 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 ఎవర్ రాంగ్ ఇఫ్ వి సే ఐ విల్ బి జీసస్. ఓకే, ఇంకా మనం కంటిన్యూ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ నవ్. ఇప్పుడే డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. సో కరెక్టే కదా అనిపించింది నాకు. దేవుడు మాట్లాడారు. అవును, నేను దేవుడు అవ్వాలి అనుకోవడం తప్పు, నేను యేసయ్య అవ్వాలి అనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే బైబిల్లో అదే చెప్తుంది. మనం యేసయ్యలా అవుతేనే మనకి పరలోక రాజ్యంలో ప్రవేశం. ఓకే, అంటే కోల్పోయిన ఆయన ఇమేజ్ మనలోకి రావాలి. సింపుల్గా ఇంకా నేను సింప్లిఫై చేసేసా. మనం ఆయన ఇమేజ్లో చేయబడ్డాం, ఆ ఇమేజ్ పోయింది, మళ్ళీ ఆ ఇమేజ్ వస్తే ఎంట్రీ. మరి ఆయన ఇమేజ్ రావడం అంటే ఆయన అవ్వడం కాదా? సరే, ఇంకో క్లారిటీ దేవుడు నాకు ఇచ్చారు, నేను మీకు చెప్తాను. మళ్ళీ there is a difference between two sentences. Sentence number 1, I want to be like Jesus, wrong. I want to be Jesus is right. రెండిటికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఐ వాంట్ టు బి లైక్ జీసస్ అంటే నేను యేసయ్య లాగా ఉండాలి. అంటే యేసయ్య చేసిన పనులు చేస్తే నేను ఆయన లాగా ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎవరో ఇన్స్పిరేషన్ ఒక పర్సన్ ఉన్నారు, ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరో ఎక్స్ తీసుకున్నారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు తీసుకున్నారు. చాలామంది అంటారు నేను ఆయన లాగా ఉండాలని అంటారు. సో ఆయన లాగా ఉండడానికి ఆయన చేసినవి, ఆయన ఉన్నట్టుగా, ఆయన డ్రెస్అప్ అయినట్టుగా, ఆయన హెయిర్ స్టైల్ ఉన్నట్టుగా, ఆయన మాట్లాడినట్టుగా, ఆయన ఇన్స్పైర్ చేసినట్టుగా, ఆయన ఉన్నట్టుగా ఉంటే, అంటే ఆయన చేస్తున్న పనులు చేస్తూ 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 ఉంటే ఆయన లాగా అవుతారు. సో ఇది మనం మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్కి పనికిరాదు. మనం యేసయ్య లాగా అవ్వడం కాదు. అంటే యేసయ్య చేసినట్టు మనం చేస్తే మనం యేసయ్య లాగా అవుతాం, అది కాదు మనం చేయాల్సింది. అంటే మనం యేసయ్య చేసినట్టు అంటే యేసయ్య ఎలా అయితే హంబుల్గా ఉన్నారు, నేను ఎలా హంబుల్గా ఉండి, యేసయ్య నీళ్ళ మీద నడిస్తే నేను కూడా నీళ్ళ మీద నడవడానికి ట్రై చేసి, యేసయ్య 10 మంది ఫాలోవర్స్ని 12 మంది ఫాలోవర్స్ డిసైపుల్స్ నేను కూడా అలాగే చేసి, యేసయ్య ఎలాగైతే ఎప్పుడు అంటే యేసయ్య చేసినట్టు చేస్తే వీ విల్ బీ లైక్ జీసస్. బట్ డూ యు నో వెన్ వీ విల్ బీ జీసస్? ఇఫ్ వీ డోంట్ డూ ఎనీథింగ్. అది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ జీసస్, యూ విల్ డూ లైక్ జీసస్. ఇక్కడ నీ శ్రమ ఉంది, నీ ప్రయత్నం ఉంది, నువ్వు ఏదో చేస్తున్నావు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బీ జీసస్, యూ షుడ్ డూ నథింగ్. నువ్వేం చెయ్యకుండా ఇఫ్ యూ ఓన్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్, యూనో అక్కడ ఏమవుతుందంటే వీ విల్ బి గాన్, వీ విల్ బి డెడ్, వీ విల్ బి బరీడ్, వీ విల్ బి జీరో. హీ విల్ కమ్. People won't see us, people will see him. People will not talk to us, people will talk to him. We will not go to people, he will go to people through us. మనం అక్కడ ఉన్నామా? ఉన్నాం. లేమా? లేం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. We are only present there passively, not actively. Who is active? Jesus is active, I am passive. దీని అర్థమే I must be Jesus, you must be Jesus, we all must be Jesus. Only then we can enter Jerusalem. Only then we can enter Eden. Only then we can enter heaven. When we are Jesus. మనం ఎప్పుడైతే యేసయ్య అవుతామో అప్పుడే మనకి పరలోకంలోనికి ఎంట్రీ. బికాస్ హీఈస్ ద వన్. ఆ ఫోర్త్ ఉన్నది ఆయన ఒక్కరిలోనే ఉంది, మనలో లేదు. అది ఈ రోజుకి లేదు, ఎప్పటికీ లేదు.
ఆయనలోనే ఉంది. ఏంటి ఆ ఫోర్త్ది? లైఫ్. బర్త్, లైఫ్, డెత్, ఈ మూడే మనవి. మనం ఎప్పుడైతే డెత్ అవుతామో అప్పుడు ఆయన వచ్చేస్తారు. రైట్? బర్త్, లైఫ్, న్యూ బర్త్, అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్. ఇప్పుడు అర్థమైపోయింది మీకు? మన వర్డ్ ఎక్కువ చూస్తాం మనం, బోర్న్ అగైన్. ఇఫ్ యు ఆర్ బోర్న్, that's obvious, everybody is born, but people will ask you, are you born again? See, today is my birthday. ఒకవేళ నేను ఉట్టిగా పుట్టుంటే ఈ బర్త్డే ఉట్టి వేస్ట్ బర్త్డే అయి ఉండేది. బట్ నౌ ఐఎమ్ నాట్ జస్ట్ బోర్న్, బట్ ఐఎమ్ బోర్న్ అగైన్. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? జీసస్ ఈజ్ రియలీ బోర్న్ అగైన్. I lived my life to an extent and then I died. But now who is living now? He is living. Where am I then? I am there but passive. Hallelujah. దేవుడి నామకే మహిమ కలుగును గాక. అంటే చూడండి ఇప్పుడు సేమ్ అదే, లుక్ ఎట్ జీసస్, లుక్ ఎట్ ద డిసైపుల్స్, లుక్ ఎట్ పాల్, లుక్ ఎట్ అస్ అండ్ లుక్ ఎట్ అవర్ చిల్డ్రన్. అందరిలో ఒకటే కామన్ ఏంటి? పుట్టాము క్వాలిటీస్తో, ముందుకెళ్ళాము, క్వాలిటీస్ పోయాయి. ఎందుకంటే ఫ్లెష్లో ఉన్నాం కదా, మళ్ళీ మనం క్వాలిటీస్ తెచ్చుకోవాలి. అంటే వాట్ షుడ్ వి రియలీ డూ ఇస్ వీ మస్ట్ బికమ్ యాడమ్. ఎందుకంటే యాడమ్ పుట్టాడు, యాడమ్ కూడా బోర్న్ అగైన్. తెలుసా మీకు? యాడమ్ ఈజ్ ఆల్సో బోర్న్ అగైన్. యాడమ్ వాజ్ మేడ్ దెన్, బ్యాక్ దెన్. యాడమ్ లాస్ట్ హిజ్ ఇంపార్టెన్స్, లాస్ట్ ఈడెన్, and he lived and he died. Only when he died, Adam was born again. Who is the Adam? The second Adam? Jesus. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదాము ఉన్నాడు ఏదెన్లో. ఆదాము ఏదెన్ నుంచి బయటకు వచ్చాడు, బ్రతికాడు, చచ్చిపోయాడు. ఆదాము ఎప్పుడైతే చచ్చిపోయాడో అప్పుడే మళ్ళీ ఆదాము పుట్టాడు. ఈ ఆదాము బోర్న్ అగైన్. మళ్ళీ పుట్టిన ఆదాం ఏం చేశారంటే, he went back into the Eden. The first Adam came out of Eden, the second Adam went into the Eden. So we all have to be the second Adam. That means we all have to be Jesus. Only then we can enter heaven. This is truth. You may like it, some of you may not like it because you didn't really understand it. But the Bible says, the word of God says that we must die, he must live. If he is living, how can I call myself me when I'm dead? Right? You all understood, isn't it? So being Adam, being Jesus, being children, మూడు ఒకటే. రైట్? మళ్ళీ చెప్తున్నా, being Adam, being Jesus, being these little children. ఈ ముగ్గురే అర్హత, అక్కడ అర్హులు. దేనికి? టు ఎంటర్ ఇంటూ Jerusalem, to enter into Eden garden again, to enter into heaven. So today we all will examine ourselves. And starting లో అడిగాను మరి క్వశ్చన్ ఏంటి, మరి మనందరికీ అర్హత ఉందా? ఈ రోజు ఈ మట్లాదవరం రోజు ఆయన ప్రవేశించేశారు. అది ఎవరు ఆపలేరు. ఎందుకంటే దట్ ఈస్ డిసైడెడ్ ఫర్ షూర్. ఇన్ ఫ్యూచర్ he will definitely enter Jerusalem again. But how about us? Are we in a position to enter Jerusalem or not? So what are the qualities we should have to enter Jerusalem or to enter Eden or to enter heaven? The two qualities. One, everything must be good to us. We should think everything to be good and only thank God. If we treat everything to be good, everything came from God, what do? We thank him. So thank him in every circumstance, in every situation. Just thank him. That is the one of the two qualities that the little children they have. Second, we have to be naked. Simple. That means we have to be spiritual, in other words, not worldly. Flesh kadu, spirit. Only that. Are we having those qualities now? If we have, good, well and good. We are confident that Jesus will one day come and he'll take us. If we are not very confident, then we have to work on this. We have to work on these two that Jesus told about today. Little children kundalsina qualities manaku undali. There is a time set for everything, everybody. Endukante the end I wrote something.
ఏమవుతుందంటే ఇక్కడ ఎవ్రీబడి విల్ బి బోర్న్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే దట్ వీ నెవర్ ప్లాన్డ్ వీ విల్ బి బోర్న్ అగైన్. ఈ బోర్న్ అగైన్ కూడా మన చేతిలో లేదు. హీ విల్ డూ హిస్ వర్క్. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ డూ హిస్ వర్క్. బట్ వాట్ వీ మస్ట్ డూ ఫ్రమ్ అవర్ ఎండ్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, submission. I never expected that in such and such year, so and so date, in so and so place I will be born again. నాకు తెలియదు. మీలో చాలా మంది బోర్న్ అగైన్. మీరు పలానా రోజు పలానా టైంలో దేవుడు మిమ్మల్ని ఎలా పట్టుకొని ఇంకా మీ లైఫే చేంజ్ అయిపోతున్న సంగతి మీకు తెలియదు. ఆ ఒక డే మనకి తెలియని డే, ఆ డే మనం ప్లాన్ చేసుకోని డే, ఆ డే మనకు వచ్చేస్తుంది ఇఫ్ హీ గివ్స్ us. When he gives us, we have to be in that position of submission. So let us all pray and ask God for his help, because only he can do this thing, make this possible. అందరం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. పరలోకానికి అంటే యెరూషలేముకి అంటే ఏదెన్లోకి ప్రవేశం గురించి ప్రభువా, దానికి కావాల్సిన అర్హతలు, క్వాలిటీస్ గురించి మీరు మాకు చెప్పారు. పర్ఫెక్ట్గా ఆ క్వాలిటీస్ మీలోనే ఉన్నాయి యేసయ్య. ఇంకా ఎవరిలో లేవు, ఉండవు కూడా. ఎందుకంటే మీ రాకముందు, మీ ఫస్ట్ కమింగ్కి ముందు ఉన్న వాళ్ళందరిలోనూ ఈ క్వాలిటీస్ లేవు. మీ ఫస్ట్ కమింగ్ తర్వాత ఉన్న మేమందరిలోనూ ఈ క్వాలిటీస్ లేవు. మరి మీకన్నా ముందు, మీకన్నా తర్వాత ఉన్న వాళ్ళలో ఎవరిలో లేరు, కానీ మీ ఒక్కరిలో మాత్రమే ఈ రెండు క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి యేసయ్య. ఎందుకంటే యు వర్ ఆల్వేస్ స్పిరిచువల్. పరలోకానికి వచ్చేటప్పుడు యు అన్క్లోత్డ్, డిస్రోబ్డ్, యు డిస్రోబ్డ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్లోరీ అండ్ కేమ్ డౌన్ ఇన్ ఫ్లెష్ జస్ట్ టు కిల్ ద ఫ్లెష్, జస్ట్ టు క్రూసిఫై ద ఫ్లెష్, జస్ట్ టు బెరీ ద ఫ్లెష్, అండ్ యూ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. యేసయ్య, సెకండ్ క్వాలిటీ మీలో పర్ఫెక్ట్గా ఉందనడానికి ప్రభావ మీ వాక్యములు మేము చూస్తే మాకు తెలుస్తుంది. యేసయ్య, మీరు వచ్చినప్పుడు not very good things happened to you, but you treated everything to be good and you accepted them, because everything that came to you came from the Father and you treated everything to be good. అంటే మీరు దాన్ని అంగీకరించడమే, యాక్సెప్ట్ చేయడం. తండ్రి దగ్గర నుంచి ఏది వచ్చినా దాన్ని మీరు మన పాజిటివ్గా తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ యాక్సెప్టింగ్ దట్ ఇట్ ఈస్ గుడ్. సిలువ మరి మేము చూస్తే మా మైండ్ సెట్లోంచి, లేకపోతే మా పర్స్పెక్టివ్ నుంచి మేము చూస్తే కొట్టడం, దున్నడం, సిలువేయడం, అబద్ధాలు చెప్పి అరెస్ట్ చేయడం, మన ఇవన్నీ మా తలంపుల నుంచి చూస్తే, మా కళ్ళలో నుంచి చూస్తే మేము ఆలోచిస్తే ఇవన్నీ తప్పు కదా, ఇవన్నీ వేసే కష్టాలు వచ్చాయి కదా, ఇవన్నీ బాధలు వచ్చాయి కదా, ఆయనకి నొప్పులు వచ్చాయి కదా అనిపిస్తుంది. బట్ టు యూ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్, ఇట్ ఈస్ గుడ్ because my Father has given it. Why? For the salvation of the whole world. Cross is good to you. Persecution was good to you. Just because it's good, that's why you accepted it. Your acceptance itself says that it is good to you. And the second quality kuda meer perfect ga carry chesaru, which is there is no evil or good. That means you alone have the access to Eden, access to heaven, access to Jerusalem, which is the heavenly city. పరలోక పట్టణము లోనికి మీ ఒక్కరికి యాక్సెస్ ఉంది. నాకు, మాకు, మా తర్వాత వచ్చే ఇంక ఎవరికి ఆ యాక్సెస్ లేదు, మీ ఒక్కరికే ఉంది. కాబట్టి మీరే మా ద్వారా వెళ్ళాలి. సో మేమేం చేయాలి? సబ్మిట్ చేసుకోవాలి. మేము we have to die to ourselves. Only then you will live. So we shouldn't do what you did, we should do nothing. ఎందుకంటే క్రాస్ మీద మీరు ఆల్రెడీ చెప్పేశారు, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్, ఇట్స్ డన్. We should not do anything now. We should only submit and yield. We should only yield. That's enough. Because done is already in you. మీరు మాలో ఉంటే డన్ మాలో ఉంది. Because you are the doer. Doer మాలో ఉంటే డన్ మాలో ఉంది. ఫుల్ఫిల్లర్ మాలో ఉంటే ఫుల్ఫిల్మెంట్ మాలో ఉంది. Only then, Lord, you can enter through us. మీకే వందనాలు. ఎంత మంచి వాక్యం మాతో మాట్లాడడం, మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు. ఈ వాక్యం ప్రభా
మేమందరం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ మేము ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎవరితో ఉన్నా మేము దీన్ని ఎప్పుడు మా మనసులో కలిగి ఉండి, పరిశుద్ధాత్మదేవ మీరు మాకు మన వాక్యం మేము విన్నాం కాబట్టి, ఇది మా మైండ్లో ఉంది కాబట్టి మీ పని జ్ఞాపకం చేయడమే. ఏసే చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు జ్ఞాపకం చేస్తారని. So whenever there comes a chance that we may fall into temptation or sin, you will remind us, saying that ఆ రోజు విన్నావు కదా, this is not good for you, చేయకూడదు అంతే అని మాకు జ్ఞాపకం చేసినప్పుడు మేము మీ మాటను విని డిజర్న్ చేసి ప్రాపర్లీ మేము దాని నుంచి ప్రభావ దూరంగా ఉండి మేము ప్రభా మా ఫ్లెష్ని కిల్ చేస్తూ మా స్పిరిట్ని బిల్డ్ చేయడానికి మీరే మాకు హెల్ప్ చేయమని అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అందరినీ ప్రభా మనని మీరే బలపరిచి నడిపించి సహాయం చేసి మీరు మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వేలాది వందనాలు చెల్లిద్దాము. మనల్ని ఆయన ప్రతి సమయంలోనూ నడిపిస్తూ బలపరుస్తూ ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని జీవింపజేస్తున్నారు. దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ మనం కూడా మరి మన జీవితంలో ప్రభువుతో పాటు లోకంలో ఉండేవారిగా మన జీవితాన్ని కట్టుకుంటూ అనేకులు కూడా మరి ఆయన దగ్గరకు ఉండే విధంగా మరి ఒక మోడల్ లైఫ్ లేకపోతే ఒకటి నడిపించగలిగిన సామర్థ్యత, దేవుడిని చూపించగలిగిన సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. దేవుడికి వందనాలు. మరి కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వారంలో శుక్రవారం అది గుడ్ ఫ్రైడే అందరికీ తెలుసు. అయితే మన సంఘంలో మనందరం గ్యాదర్ అవ్వబోతున్నాం. మొత్తం సంఘస్థులు అందరం ఇంకా మరి ఎవరినైనా ఆహ్వానించండి, మీకు తెలిసిన వాళ్ళని, మీతో వస్తానన్న వాళ్ళని చాలామంది కూడా తీసుకురండి. అందరం కలిసి మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని విందాము, దేవుని యొక్క ప్రేమను మనం చూద్దాం. మరి ఆ రోజు మనకి 11 గంటలకే ఆరాధన స్టార్ట్ అవుతుంది. 11 o'clock అందరూ మరి తప్పనిసరిగా మరి ఇక్కడ అటెండ్ అయిపోవాలని కోరుతున్నాను. 11 కంతా ఉండిపోండి అందరు ఇక్కడ. ఇంట్లో ఇంకా ముందు బయలుదేరిపోండి. 11కి ఉండిపోతే మనం స్టార్ట్ చేసుకుంటే ఎక్కువ సమయం దేవుని దగ్గర గడపడానికి ఉంటుంది. కనుక మరి ఎక్కువ టైం స్టార్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని వాక్యం చెప్పేవాళ్ళు 15 నిమిషాలే చెప్పండి, 10 నిమిషాలే చెప్పండి అని అనకుండా దేవుడు వాళ్ళకి ఎంతసేపు వాక్యాన్ని ఇచ్చారో అదంతా వినగలగడానికి మంచి సమయం మనకు ఉంటుంది. కనుక మరి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. తర్వాత ఈస్టర్ రోజున కూడా మనకి 11 గంటలకే సంఘంలో ఆరాధన ఉంటుంది. ఒకవేళ సన్రైజ్ సర్వీస్ ఉంటే మేము దాన్ని మీకు మెసేజ్ పెడతాము. ఒకవేళ రన్ ఫర్ జీసస్ ఉన్నా కానీ మెసేజ్లో పెడతాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం వాటిల్లో కూడా. అంటే మరి వనస్థలిపురంలో ఉన్న మరి ఆల్ చర్చెస్ కలిసి చేస్తున్న ఆ యొక్క ప్రోగ్రాంలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. మరి సమయంలో మరి మనము ప్రార్థన చేసుకుంటూ మన యొక్క సర్వీస్ని మనం క్లోజ్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన దేవత, మిక్కిలి కనికరం కలిగిన ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సైన్యాధిపతి అయిన దేవ, స్తుతులకు పాత్రుడైన దేవ, మీకు వందనాలు. ప్రభావం స్తోత్రం. దేవ, మీ రక్తమును వెలవచ్చి నన్ను మమ్మలను దేవ మీరు కొని దేవ తండ్రి ఎంతో ప్రశస్తమైన వారిగాను శ్రేష్టమైన వారిగాను ప్రభావ మమ్మల్ని మీరు ఎంచి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, మా జీవితంలో దేవా తండ్రి మేము వెనక్కి దేవ తిరిగిపోయే పరిస్థితి, దేవా తండ్రి మరి తండ్రి విశ్వాసంలో తగ్గిపోయే పరిస్థితి ఏమీ లేకుండా ప్రభా అంతకంతకు వాక్యమునందు ప్రార్థనయందు ప్రభా నీతో సహవాసం నందు ప్రభా నేను ప్రేమించుకేందు ముందుకు కొనసాగుతూ ప్రభా నీ చిత్తమును నెరవేర్చుటకు దేవా మమ్మల్ని బలపరచమని నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా నీ వాక్యమును అనుసరిస్తూ ప్రభా దేవా తండ్రి నిన్ను పోలి ప్రభా మరి లోకంలో మేము నడుచుకుంటాము. దేవా తండ్రి మరి నీ యొక్క స్వభావము ఏదైతే ఉందో దేవా నీ యొక్క గుణలక్షణములు ఏవైతే ఉన్నాయో ప్రభా మేము కూడా వాటన్నిటినీ కలిగి ఫలిస్తూ తండ్రి వారిలో నిలిచి ఉంటూ ముందుకు కొనసాగుటం నాయన
తండ్రి మమ్మలను బలపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేక మంది ప్రభా మరి దేవా తండ్రి మీకు ఎరుగగా ఉంటున్నారు తండ్రి. దేవాన్ని ప్రేమను పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. దేవాన్ని ప్రేమను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. అట్టి వారందరూ కూడా ప్రభా రక్షణ మార్గంలో వచ్చి ప్రభా రక్షణను కలిగి ప్రభా దేవానితో ముందుకు నడుచుదురుగాక. నీవు అనే మార్గంలో దేవా నడుచుదురుగాక. దేవ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి మీ రాజ్య వారసులుగా సిద్ధపరచబడుదురుగాక అని ప్రార్థిస్తూ మా రక్షకుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కనికరమును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి శాంతియు వేళగా మన హృదయ అంతరంగములో స్థిరముగా ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి వందనాలు. మీకందరికీ Okay.